ఒక్కటి ఆచరించాలంటే తన తేలిక ఏమిటి? నోరు మూసుకొని ఉండడం, మౌనంగా ఉండడం ధర్మం. ఇది ఎంత తేలికండి. ఇది చెయ్యం, ఇది ధర్మం, కానీ ఇది చెయ్యం మనం. అదే చూడండి, నోరు తెరిచామా ఉదయం లేచింది మొదలు మళ్ళీ నిద్రించే వరకు ఎన్ని మాట్లాడతామో అంత మాట్లాడితే నొప్పి వస్తుందా రాదా మా గొంతుకు? దాన్ని ఆచరిస్తున్నాం. ధర్మమైన మౌనంగా ఉండడం అంటే దీన్ని ఆచరించాం. దీనికి ఏం కష్టం ఉందండి? మౌనంగా ఉండడంలో ఏం కష్టం ఉందో ఒకసారి చెప్పండి. ఏ కష్టమూ లేదు. కానీ ఈ ధర్మాన్ని ఆచరించాం మనం. కష్టమైనటువంటి అధర్మంలో ఉన్నదాన్ని వాగుతాం, కష్టం వచ్చిన మాట అంటారు. పెద్ద కష్టమేం లేదండి ధర్మాన్ని పట్టుకోవాలంటే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉపమానాలు ధర్మాన్ని పట్టుకోవడంలో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడు వేసిన శక్తి ఆయుధం పనిచేసి, రావణుడి దగ్గర శంకరుడే ఉన్నా ఆయన విడిచిన శక్తి ఆయుధం పనిచేయలేదు. అందున 10 తలకాయలు ఉన్నవాడు, 1 కాదు 2 కాదు 10 తలకాయలు ఉన్నవాడు రామచంద్ర ప్రభువుకో ఒకే ఒక్క తలకాయ ఉంది. అది నరుడి తల. అది దైవము కాదు, ఓ శక్తి ఉన్నది కాదు. ధర్మము ఉన్నటువంటి నరుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడికి ఒక శిరస్సే ఉంది, రావణుడికి 10 శిరస్సులు ఉన్నాయి. దశకంఠుడు 20 బాహువులు దేనికి పనికొచ్చాయి? అధర్మంగా పనిచేసి నువ్వు సంపాదించిన డబ్బు కోట్లుంటే ఏం లాభం? ఓ రోజు ఆపద వస్తే బయటపడలేకపోయావు. ధర్మంగా బతికేవాడి దగ్గర రూపాయి లేదు, బీదవాడు తన ఆపదలో వచ్చి తేలికగా బయటపడ్డాడు. నిజంగా దీన్ని ఉపమానంగా తీసుకుంటే మనం అన్వయించుకుంటే ఒకసారి చూడండి, మనకు రుజువులు ఉన్నాయండి. రుజువు లేకుండా ఏది లేదు భూమి మీద, కానీ మనకు అది తెలుస్తలేదు. ఇది రుజువు అని తెలుస్తలేదు. మనం చూడండి, హాస్పిటళ్లలోకి బాగా ధనికులైనా వస్తున్నారు, మధ్యతరగతి వారైనా వస్తున్నారు. హాస్పిటల్లో మీరు వెళ్ళి పరిశీలన చేయాలి. అడుక్కు తినేవాడు ఆ పూటకు తిండి లేక అడుక్కు తింటుంటారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు చూసారా? ఎక్కడైనా కనబడారా మీకు? అంటే అర్థం అడుక్కు తినేవాడు ధర్మాన్ని పట్టుకున్నాడు అని అర్థం. ధర్మం ఉంది కాబట్టి అతడికి ఏ రోగము లేదు. కోటీశ్వరులు, మధ్యతరగతి వాళ్ళు మన కొట్టియాలే, వేరే వాళ్ళు ఎక్కడో లేరు, మనమే. మనం ఎన్ని అధర్మాలు చేస్తున్నామో చూడండి. అందుకే మనకి ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు. అడుక్కు తినేవాడిని చూడండి, కనబడు. గుడ్డు కష్టం చేస్తారే, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా ఆసక్తంగా చలబట్టలు కనబడతారు. వాళ్ళు ఎందుకు కనబడాలంటే ధర్మం వాళ్ళది. అడుక్కు తినేవాడి ధర్మం అడుక్కుని తింటాడు అంతే. అని శిక్షిద్దామంటే అతనికి ఎలా ఉంటుందండి? శిక్ష ఎక్కడ వస్తుంది? దేనికి చూసి ఏమంటారు చెప్పండి ఒకసారి? పరమేశ్వరుడు ఎలా వేస్తారంటే శిక్ష వేయలేదు. మరి వీళ్ళందరికీ ఎందుకు వేస్తున్నాడు? వీళ్ళు అధర్మాన్ని పట్టుకున్నారు. ఎంత గొప్ప తీర్పు రామాయణం. అద్భుతం ఏంటంటే తీర్పు. రాముడు నరుడు, రాముడు వేసిన శక్తి ఆయుధం పనిచేసింది.